తెలంగాణ ఎట్లయిందంటే పరిస్థితి, ప్రభుత్వాలు మారితే ఈడ బఫర్ మారుతది. ప్రైవేట్‌ల ల్యాండ్‌కి జీరో వాల్యూ గట్టిస్తది గవర్నమెంట్. సో, కష్టపడి వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్. సో, ప్రభుత్వానికి అది జీరో వాల్యూ అయ్యుండొచ్చు. కాకపోతే వాళ్ళు పెట్టిన ఈఎంఐలు జీరో గాదు. వాళ్ళ ఇల్లు డ్రీమ్స్ జీరో వాల్యూ గాదు. వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ జీరో గాదు. సో, ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసో తెలియదో తెలీదు గానీ, చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ మూసి ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం మాత్రం సాగిస్తుంది. సో, ఏకంగా తుషార్ గాంధీ లాంటి వాళ్ళే ట్వీట్ జేసినా కూడా ఆ ట్వీట్‌ని పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ మనం జూస్తుంటే ఇగో పోస్ట్ కార్డ్‌ల ఉద్యమం జరుగుతుంది. సో, ఎన్నడో ఎప్పుడో తెలంగాణ ఉద్యమం సమయంలో జూషిన ఉద్యమం మళ్ళీ తెలంగాణలో ఇంకోసారి గుర్తుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇగో రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డ్‌లతోటి విజ్ఞప్తులు చేస్తున్నారు. చిన్న, పెద్ద తెలియని పరిస్థితి. సో, ప్రతి ఒక్కరు తమని ఇంటిని కాపాడుకునే ప్రయత్నాలు ఎన్ని రకాలుగా జేయాలో అన్ని రకాలుగా జేస్తుంది. కానీ చోకి ఎక్కని ప్రయత్నం ప్రభుత్వం జూస్తుంది. అసలు వీళ్ళు జెప్పేది మాకు ఇనిపిస్తలేదు అనుకుంటుందో తెలవదు గానీ, వీళ్ళ తిప్పలు ఇన్నన్ని కాదు. సో, ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇవాళ ఇగో దీక్షా శిబిరం యేసుకొని కూర్చొని, పనులన్నీ వదిలిపెట్టుకొని ఇళ్ళ గురించి కొట్లాడుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇళ్ళ గురించి కొట్లాడుతుర్రు అంటే ఏమైనా వీళ్ళు ప్రభుత్వ భూమి ఏమైనా కబ్జా చేసిర్రా అంటే అంతకన్నా కాదు. కంప్లీట్ ప్రైవేట్ ల్యాండే. వాళ్ళకి సంబంధించిన అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. గానీ ఇవాళ ప్రభుత్వానికి ఆ ల్యాండ్ కావాలంటే ఉన్నోళ్ళు ఖాళీ చేసిపోవాల్సిన సిట్యుయేషన్‌ని తీసుకొనొస్తున్నారు. సో, ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న మీ పేరేంటి? నా పేరు వాసుదేవరావు అండి. నేనిక్కడ ఈ సాయిరాం నగర్ కాలనీలోనే ఉంటాను. నేనిక్కడ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నానండి. నాకన్నా ముందర ఈ కాలనీలో 2, 3 దశాబ్దాలుగా ఉన్నారండి. ఈ కాలనీ సమ్‌వేర్ అరౌండ్ 1980స్‌లో ఫార్మ్ అయింది. చాలామంది అప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొనుక్కున్నారనమాట. ఇది హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అంటే గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చింది. ప్రాపర్ లేఅవుట్. అందుకని మీరు చూస్తే పార్కులు, వైడ్ రోడ్స్ అన్నీ కూడా మాకున్నాయి. అప్పట్లో 9 మీటర్స్ వాస్ ద బఫర్ జోన్. ఎందుకంటే ఇది మూసా రివిలెట్ కాబట్టి, వాగు కాబట్టి 9 మీటర్స్ అనమాట. 9 మీటర్స్ బియాండే మీరు చూస్తే మాకు పార్క్ ఉంది. తర్వాత రోడ్ ఉన్నాయి. ఆ తర్వాత హ్యాబిటేషన్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మూసీ ప్రాజెక్ట్ పేరు చెప్పి మూసీ క్లీనింగ్ కన్నా ముందర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ల్యాండ్ కావాలా. సో, మాలాంటి ప్రైవేట్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి భయపెట్టి ఏదో ఒకటి చేసి బఫర్ జోన్ పేరు చెప్పి, ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ పేరు చెప్పేసి ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకొని దాంతో ఇంక దాని మీద మళ్ళీ పెద్ద పెద్ద టవర్స్, ఐటీ టవర్స్, పార్కులు, అమ్యూజ్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కట్టాలని చూస్తున్నారండి. ఇల్లులు తీసేసేసి ఇవి ఎవరికి కావాలండి? ఇల్లులు ఉన్నాయి. కావాలంటే గవర్నమెంట్‌కి పక్కన ఆర్మీ ల్యాండ్స్, ఎంప్టీ ల్యాండ్స్ ఉన్నాయి. కొన్ని బాపుఘాట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ ఓన్ ల్యాండ్సే ఉన్నాయి. అక్కడ చేసుకోవచ్చు కదా! మరి ఉన్న నివాసితుల్ని మీరు అప్రూవల్స్ ఇచ్చిన ఇళ్ళని ఖాళీ చేయించేసేసి అందరూ చాలామంది మీరు చూస్తే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఫస్ట్ జనరేషన్ ఇక్కడ హోమ్ కొనుక్కున్న వాళ్ళండి. వాళ్ళందరికీ హోమ్ లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఇక్కడే గడిచిపోతుంది అనుకున్న టైంలో ఈ టెన్షన్స్ అవసరమా అండి? నిద్రలో కూడా పట్టకుండా బాధపడుతున్నారు పెద్దవాళ్ళు గానీ. యంగ్‌స్టర్స్ చూస్తే హోమ్ లోన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇవన్నీ ఎలా హూ ఈస్ రెస్పాన్సిబుల్ అండి? ఒక పక్క హోమ్ లోన్స్. ఇంకో పక్క సీనియర్ సిటిజన్స్‌కి ఆ ఇల్లు మాత్రమే ఆధారం. కానీ మీ ఇళ్ళకి ఒక జీరో వాల్యూ ఇల్లు అని ఒక ముఖ్యమంత్రిగా అనడం, అది విన్న తర్వాత ఏమనిపించింది మీకు? అది చాలా బాధేస్తుందండి. సీ ఒక సావరీన్ పొజిషన్‌లో ఉన్న ముఖ్యమంత్రి మీరు అప్రూవల్ ఇచ్చిన ఇళ్ళకి మీకు మీరే ఒక ఏమంటారు జీవో పాస్ చేసుకొని 100 మీటర్స్ దాకా పర్చేజ్, కన్‌స్ట్రక్షన్స్‌కి అప్రూవల్ ఇవ్వదంటే ఇల్లీగల్ కదండీ! రేపు ఇప్పుడు మీరు ఇది కాకుండా మీరు ఇంకేదైనా కొత్తగా అనౌన్స్‌మెంట్ చేసినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా దాన్ని రివర్ట్ చేస్తే ప్రజలకి ట్రస్ట్ ఎక్కడుంటుందండి? ఇంక ప్రజలకి రేపు ఏదన్నా ల్యాండ్ కొనుక్కోవాలా ఫస్ట్ మన మధ్యతరగతి కుటుంబీకులు ఏమంటారు ఫస్ట్ మన ఇల్లు కట్టుకోవాలా, కొనుక్కోవాలా, దాంట్లో నివాసం ఉండాలనుకుంటాం. ఇప్పుడు అలాగా మీరిచ్చిన అప్రూవల్స్ ఇచ్చిన లేఅవుట్‌లో ఉంటేనే మీకు మీరే దాన్ని జీరో వాల్యూ చేసేస్తాము. దానికి విలువ లేదు. మీరు టీడీఆర్ తీసుకుంటారా సస్తారా అంటే అది ఎలా కరెక్ట్ అండి? ప్రజల్ని మోసం చేసినట్టే కదా ప్రభుత్వం అన్ని అప్రూవల్స్ ఇచ్చి. कितने साल से रह रहे हो? यहाँ मैं 10 साल से रह रहा हूँ तो और मैं आपका कॉलोनी का नाम क्या है? कैरीवेल हूँ। तो कितने घर हैं उधर? वहाँ अपना 42 मकाना है। हुँ, 42 मकाना है ऑलरेडी 215 में वो हुआ सो है। हुँ, उसके बाद अभी तक है। हुँ, अब बोल रहे खाली करो बोले तो कैसा खाली करेंगे? जो हम रिटायरमेंट हुए सो पैसा पूरा लगा दिए है अभी तक। हुँ, फिर अब कहाँ जाएंगे? लोन भी लिए सो है। हुँ। लोन कौन देगा उसका? हमारे मकान का लोन कौन देगा? क्या बोलना चाह रहे हो? हमारा मकान नहीं देने, कैसा भी मकान लेने तो हमारा मकान हमारे को तुम जो ब्यूटिशियन जो भी करना है सुंदरी करो, जो भी करना है कर लो अपने उसमें, पर हमारा मकान हम नहीं देंगे, हम कहीं जाएंगे नहीं बस। सर మీ పేరు? ఐఎమ్ శరత్ బాబు. నేను రిచ్మండ్ విల్లాస్ నుంచి వచ్చానండి. ఓకే. అండ్ మా కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 36-40 విల్లాస్ మార్క్ చేశారు. హ్మ్, రిచ్మండ్ విల్లాస్ ఇక్కడే ఉంటుంది మన సన్ సిటీలోనే. హ్మ్, అండ్ ఈ స్ట్రగుల్లో మా కమ్యూనిటీ కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయినాము. ప్రతి
డిమాన్స్ట్రేషన్ కానీ ప్రతి ప్రొటెస్ట్ మార్చ్లో కానీ అన్నిట్లో కూడా మా కమ్యూనిటీ కూడా అంటే ఇక్కడ కొంతమందికి ఒక రాంగ్ నోషన్ ఉంది ఏంటంటే రిచ్మండ్ విల్లాస్ వాళ్ళు రిచ్ పీపుల్ అబ్సల్యూట్లీ నో వీఆర్ ఆల్ నేను యాక్చువల్గా నేను ఒక సైంటిస్ట్ని అండ్ యూనో మా వాట్ ఎవర్ స్మాల్ లిటిల్ ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయి అవన్నీగా అమ్ముకొని దెన్ లోన్స్ తీసుకొని ఆల్మోస్ట్ నియర్లీ 1 to 2 crores నేనైతే ఆల్మోస్ట్ 2 crores లోన్ తీసుకొని విల్లా కొనుక్కున్నాను అయితే యూనో ఇట్స్ నాట్ జస్ట్ రిచ్మండ్ విల్లాస్ ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ నాట్ ఏ రిస్టరేషన్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ మూసి ప్రక్షాళన అంటున్నారు కానీ ఇది కానే కాదు ఇది యాక్చువల్గా ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఆల్సో వై బికాస్ యునో దే హ్యావ్ ఆల్రెడీ if you take 2006 MS 86 GO 86 into consideration, that was actually for city municipal areas it was 9 meters and outside municipal limits it was actually 30 meters and then there it actually was in fact ఎన్ని లెక్కలు చెప్పినా Yeah. గవర్నమెంట్ మాత్రం ఒకటే ఫిక్స్ అయింది లాగేసుకోవాలి that's exactly అదే నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్ నేను ఏమంటున్నానంటే ఈ 30 మీటర్స్లోనే వాళ్ళు బ్యూటిఫికేషన్ చేయొచ్చు దే డోంట్ హ్యావ్ టు రియల్లీ యునో ఎవిక్ట్ పీపుల్ ఫ్రమ్ దేర్ లీగల్ హోమ్స్ ఆ లీగల్ హోమ్స్ నుంచి వాళ్ళని తీయకుండా ఆ 30 మీటర్స్లోనే వాళ్ళు 100 ఫీట్ల రోడ్డు అటు ఇటు 2 సైడ్లు కూడా చేసుకోవచ్చు ఉన్న ఈసా స్ట్రెచ్లో కానీ మూసా స్ట్రెచ్లో కానీ బట్ వాళ్ళు ఫస్ట్ టార్గెట్ ఇది గాంధీ విగ్రహం దాకా వాళ్ళు ఈ రెండు రివిలెట్స్ని ఎక్కడైతే కాన్ఫ్లుయెన్స్ జరుగుతుందో అక్కడ వీళ్ళు స్టాట్యూ పెట్టాలని కదా సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యునో ఏరియానే 30 మీటర్స్ ఉంది ఆన్ ఇదర్ సైడ్ ఆఫ్ ది రివిలెట్స్లో ఆ 30 మీటర్స్లో వీళ్ళు 100 ఫీట్ రోడ్ చేసుకోవచ్చు దే డోంట్ రియల్లీ నీడ్ టు యాక్చువల్లీ they want to do business with that private lands in fact ఇక్కడ మా కాలనీ పేరు సాయిరామ్ నగర్ కాలనీ అండి. ఇక్కడే 32 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నామండి. 125 ప్లాట్స్ ఇప్పుడు దగ్గర దగ్గర 85 దాకా ఉన్నాయండి. అదేమో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఇంతవరకు మాకు క్లారిటీ లేదు. అయితే మాకు నిద్ర లేకుండా ప్రశాంతత లేకుండా ఇన్నాళ్ళు మేము బతికాము. ఇప్పుడు కష్టంగా ఉంది మాకు. నాకు 70 ఏళ్ళు అండి. మేము అన్ని డాక్యుమెంట్తో కష్టపడి లోన్ తీసుకొని హెచ్డిఎఫ్సి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము 200 గజాలతో. ఇప్పుడు అది కష్టం అండి. అది వీలే కాదు. ప్రాణం త్యాగం చేస్తాం కానీ ఇల్లు మాత్రం మేము విడిచిపెట్టము. లేదండి, మాకు ఇక్కడే ఉంటాము. సచ్చినా బతికినా ఇక్కడే ఉంటాము. అంటే ఈ వాల్యూ లేకుండా ఎట్లా చేస్తారండి? వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి వాల్యూ ఉంది కదండి. ఈ స్థలానికి వాల్యూ లేదంటే ఎట్లా అండి? ఏమీ లేదండి, ప్రశాంతంగా ఉంది. మేము సాయిరామ్ నగర్ కాలనీలో ఉంటాం. మేము లాస్ట్ 20 years నుంచి ఉంటున్నాం. మేము ఏంటంటే బ్యాంక్ లోన్స్ పెట్టుకుని ల్యాండ్ కొనుక్కున్నాము, ప్లాట్స్ కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాం. వాటిని ఇన్స్టాల్మెంట్స్లో వడ్డీతో పాటు తీర్చాం. మాకు ఎంత లోన్ తీసుకున్నామో అంత వడ్డీలు అయ్యాయి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అది. ఆ ఇన్వెస్ట్మెంట్కి మాకు ఇప్పుడు దాకా జీరో వాల్యూ చేస్తామంటే సామాన్య ప్రజలను జీరో వాల్యూ చేసి వాళ్ళ ఓట్లతోనే కదా వాళ్ళు గెలిచేది. వాళ్ళ సామాన్య ప్రజలతో ఓట్లతో గెలిచి వాళ్ళని జీరో చేస్తామంటే రేపొద్దున వాళ్ళే జీరో అవుతారండి. ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అంటే ప్రజలు కర్రలు కత్తులు పట్టుకొని రాక్కర్లేదు, తుపాకులు పట్టుకొని రాక్కర్లేదు, వాళ్ళ ఓట్లతోనే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు లేక స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఫార్మ్ అయింది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫార్మ్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి పాలకుల మీద ఉన్నది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలాంటి దుందుడుకు చర్యలు, అనాలోచిత చర్యలు చేయడం వల్ల వాళ్ళ కాళ్ళ కిందకి వాళ్ళే నీళ్లు తెచ్చుకొని వాళ్ళ పార్టీని మళ్ళీ వాళ్ళే ఓడగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలు ఓడించరండి ఈ పార్టీని ఓడించేది వాళ్ళ నాయకులు, వాళ్ళ ఆలోచన విధానమే. ఇక్కడ మేము ఏంటంటే ఇళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. కాంపెన్సేషన్ ఎంత ఇస్తారో తెలీదు. ఆ ఇచ్చే కాంపెన్సేషన్ చాలా తక్కువే ఉంటుంది. దాంతో ఇక్కడ కాంపెన్సేటరీగా మళ్ళీ మాకు ఇళ్ళు రావు, ప్లాట్లు కూడా కొనలేము. మేమేంటంటే
మధ్యతరగతిలో నుంచి హయ్యర్ మధ్యతరగతికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ లోయర్ మిడిల్ క్లాస్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ప్రజల్ని అభివృద్ధి చేస్తామని వచ్చేటటువంటి గవర్నమెంట్స్ ప్రజల్ని అభివృద్ధి చేయకపోగా వాళ్ళని కిందకి నెట్టేస్తుందనమాట. అంటే ఏంటంటే గవర్నమెంట్‌కి ప్రజలు బాగుపడడం ఇష్టం లేదా? ఇది మేము ప్రజలకి వేయబోయే క్వెషను. ఏమంటే ఇంకోటి మహాత్మా గాంధీ విగ్రహం పెడతానంటున్నారు. మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడంలో ఎవరికీ ఇదేం లేదు. ఆయన జాతిపిత. భారతదేశానికి శాంతి మార్గంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్ముడైన. ఆయన విగ్రహాలు పెట్టుకోవడం, ఆయన స్మరించుకోవడం మనం ఎప్పటికీ చేయాల్సిందే. కానీ ఏంటంటే సామాన్య ప్రజలు ఆయన ఏదన్నాడు, గ్రామీణ స్వరాజ్యం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది గాంధీ అభిప్రాయం. కానీ ఆ గాంధీ సిద్ధాంతాన్ని వదిలేసి, అహింసా సిద్ధాంతాన్ని కూడా వదిలేసి, మేము హింసాత్మకంగా అయినా చేస్తాం, బలవంతంగానైనా తీసుకుంటాం ఇళ్ళు అనేటటువంటిది ఇది కాంగ్రెస్ పాలసీకే వ్యతిరేకం ఇది. సో దాండి మార్చ్ అని పేరు ఎందుకు పెట్టారు? దండి మార్చ్ ఎందుకు పెట్టామంటే అప్పట్లో శాంతియుతంగా గాంధీ గారు ఉప్పు మీద సామాన్యులకి అవసరమైనటువంటి ఉప్పు మీద ట్యాక్స్ వేశారు బ్రిటిష్ వాళ్ళు. దానికి వ్యతిరేకంగా దండి మార్చ్ జరిగింది. ఆ దండి మార్చ్ వల్ల గవర్నమెంట్ దిగి వచ్చి ట్యాక్సుల్ని తగ్గించింది, ట్యాక్సులు కూడా తీసింది ఉప్పు మీద. అలాంటి మహోన్నతమైనటువంటి ఉద్యమం పేరు మీద మేము దండి మార్చ్ అని పేరు పెట్టుకున్నాం. మేమందరం సామాన్యులం, శాంతియుతంగా ప్రశాంతంగానే గవర్నమెంట్కి సమాధానం చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సామాన్యుల మీదకి రాలేదండి. అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్కి ఉండేటువంటి సర్పస్ ల్యాండ్స్ అవన్నీ కూడా తీసుకొని వాటిని అభివృద్ధి చేశారు. మేము కూడా అదే అడుగుతున్నాం, గవర్నమెంట్ ల్యాండ్స్ని అభివృద్ధి చేయండి. గవర్నమెంట్ ల్యాండ్లో గాంధీ పార్క్, గాంధీ సరోవర్ పెట్టండి, గాంధీ విగ్రహం పెట్టండి, అనేక పార్కులు చేయండి, అమ్యూజ్మెంట్ పార్కులు పెట్టండి, మీరు టవర్స్ చేయండి, అభివృద్ధి చేయండి. అదే రకంగా వెళ్ళండి. కానీ సామాన్య ప్రజల ఇళ్ళు తీసుకుని వాటిని కూలగొట్టి వాటి మీద డెవలప్మెంట్ చేస్తామంటే అది డెవలప్మెంట్ కాదండి. అది ఎలా ఉంటుందంటే ఫ్యూడల్. పూర్వకాలం రాజులు ఉన్నారు, మహారాజులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ రాజ్యం మీద ఒకళ్ళు దండెత్తికెళ్ళి వాళ్ళ శత్రు రాజుల యొక్క రాజ్యాలని ఆక్రమించుకునేవాళ్ళు, కైవసం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సొంత ప్రజల యొక్క ఆస్తులను తీసుకుని వాళ్ళని కైవసం చేసుకుంటున్నారు, వాళ్ళని పేదలను చేస్తున్నారు, నిరుపేదలను చేస్తున్నారు. ఇది ఏంటంటే పాలసీ, గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకం, ప్రజల పాలసీకి వ్యతిరేకం, గవర్నమెంట్ పాలసీకి కూడా వ్యతిరేకమే ఇది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇంకొక చోట చేశారు కదండి, ఎక్కడ కూడా డెమాలిషన్స్ లేకుండా డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ కూడా డెవలప్మెంట్ అయ్యేదని మా అభిప్రాయం అండి. ఒకటండి, మన మూసీ రివర్ని అభివృద్ధి చేయాల్సిందే. మూసీ రివర్ అభివృద్ధి చేస్తూ మురుగును పారదోలుతూ జనాలకి ఎటువంటి నష్టం కలిగించకుండా, ఇళ్ళని డిమాలిష్ చేయకుండా, ఎవరి జోలికి ఎవరిని ఇది చేయకుండా, ఎవరికి హాని కల్పించకుండా మీరు అభివృద్ధి చేయాల్సింది మంచిదే. అది మంచి లక్షణమే, కాదన్ను. కానీ జనాలని ఇబ్బంది పెట్టడం అనేది మంచి లక్షణం కాదు. మీరు అది మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతవరకు. మరి ఇది సాయిరామ్ నగర్ కాలనీలో నేను 35 సంవత్సరాలుగా ఉంటున్నానండి. ఇక్కడ 1993 నుంచి ఉంటున్నాను. దగ్గర మా కాలనీలోనే 30 ఇళ్ళు దాకా పోతాయండి. ఈ కాలనీలో 30. మాది ఈ 30 to 40 హౌసెస్ మా సాయిరామ్ నగర్ కాలనీలోనే పోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇంకా చాలా అటు పక్కన మన సాయి హర్ష కాలనీ ఉంది, కేకే నగర్, విశాల్ నగర్ కాలనీ ఉంది, రకరకాల కాలనీస్. ఇవన్నీ మూసీ రివర్ ఒడ్డున చాలా కాలనీస్ ఉన్నాయి. సేంద్రి విహార్ ఉంది. సో అన్నిటికీ దెబ్బ తగులుతుంది. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. ఎటువంటి భయం లేకుండా ఇంతకాలం బతుకుతూ వస్తున్నారు. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళకు కూడా భయం వేస్తుందంటే మీరే ఆలోచించండి. ఇది కనుక డిమాలిషన్ లేకుండా మీరు అభివృద్ధి చేసుకోండి. మాకు అదే కావాల్సింది, అంతేనండి. నా పేరు ఆనంద్ రెడ్డి అమ్మ. మా కాలనీ శివపురి కాలనీ అమ్మ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా హైదర్ షా కోర్టు ఏరియా పరిసరాల్లో దగ్గర ఒక 20-25 కాలనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ మూసి పక్కన ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ ఉన్న కాలనీ అన్ని మెజారిటీ కూడా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ అమ్మ. ఇవన్నీ కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్న కాలనీస్. ఇంకోటి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా హెచ్ఎండి అప్రూవల్లో, ఎందుకంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ కాలనీస్, గవర్నమెంట్ సర్టిఫైడ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఐటీ పీపుల్, కామన్ పీపుల్, వాళ్ళ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా
ఏది ప్రాపర్టీ ఎక్కడ కొనాలి అంటే కనుక హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా చూసుకొని కొనుక్కోండి అని చెప్తారు. ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండి కొనుక్కున్న తర్వాత కొనుక్కున్న వెంటనే వీళ్ళు ఇది బఫర్ జోన్లో ఉంది అని హౌ కెన్ దే సే? ఇట్ ఈస్ హూస్ ఫాల్ట్ ఇస్ దిస్? ఇప్పుడు వ్యవస్థ ఎక్కడ తప్పు అయింది? అసలు మూసీ సుందరీకరణ తెరపైకి రాకపోతే ఇప్పుడు బఫర్ జోన్ అనేది వర్డ్ బయటకు వచ్చేది కాదమ్మా. మూసీ సుందరీకరణ అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ స్వాగతిస్తున్నారు, సుందరీకరణను స్వాగతిస్తున్నారు. సుందరీకరణ అండ్ మూసీ రీజువనేషన్ బ్యూటిఫికేషన్ పేరు మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. సుందరీకరణ చేయడానికి ఇన్ని వంద ఇళ్ళు తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జీవో వచ్చింది, 10,000 ఇళ్ళు మాకు కావాలి, 3,000 ఎకరాల భూమి కావాలి అంటున్నారు. సుందరీకరణకి ఇళ్ళకి భూములకి సంబంధం ఏమిటి? జీవో వాళ్ళు తీశారు 3,000 ఎకరాలు మేము అక్వైర్ చేస్తున్నామని. ఇప్పుడు 10,000 ఇళ్ళు మేము తీస్తున్నామని వాళ్ళు చెప్పారు. దాంట్లో జీవోనే వచ్చింది 10,000 ఇళ్ళు. అంటే అన్ని ఇళ్లకు భూములకు సంబంధం ఏంటి? మూసి క్లీనింగ్కి ఇళ్లకు సంబంధం ఏంటి? ఇప్పుడు అది కాక ఇవన్నీ మామూలు ఇళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే కబ్జాలు చేసి ఇవన్నీ పట్టా ల్యాండ్స్ హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి అందరూ ఎంప్లాయీస్ కొనుక్కునే ఇళ్ళు. ఇప్పుడు ఈ కొనుక్కున్న తర్వాత ఈఎంఐలు స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరికి ఒక 50 లక్షలు 70 లక్షలు ఈఎంఐస్ ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా వీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇదంతా బఫర్ జోన్ హౌ కెన్ ఈ సే? వ్యవస్థ ఎక్కడ తప్పు ఉంది? ఎవరిది తప్పు? గవర్నమెంట్దా ప్రజలదా? అంటే మా దగ్గర అయితే మాకు ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. మళ్ళీ అంటే కాదమ్మా, ఇప్పుడు ఇది హైడ్రా ఇస్ వేరే, ఇది వేరే. ఇదేమో హైడ్రా ఏమో అది గవర్నమెంట్ ల్యాండ్స్లో కబ్జా చేసిన వాళ్ళని, చెరువుల్లో కబ్జా చేసిన వాళ్ళని వాళ్ళు తీసేసి వాళ్ళు తీసుకునేది. అది వేరే సబ్జెక్ట్. అంటే వాళ్ళకు డాక్యుమెంట్ లేదు, అట్లా ఏమో చేసినట్టున్నారు. మాకు జనాలకు ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు రంగనాథ్ గారు. ఇక్కడ ఏంటంటే మూసీ దగ్గర జరుగుతుండేది ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కాలనీస్, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫ్లాట్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అంటే గవర్నమెంట్ ఇచ్చింది, సర్టిఫై చేస్తుంది. దిస్ ఈజ్ ఎ పక్కా పర్ఫెక్ట్గా. అంటే వాళ్ళు మామూలుగా ఇవ్వరు కదా హెచ్ఎండిఏ అప్రూవల్స్. ఇవన్నీ కూడా వాళ్ళు అన్ని వెరిఫై చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు, టైటిల్ వెరిఫై చేస్తారు, పర్మిషన్స్ వెరిఫై చేస్తారు. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత జనాలు ఏం చేయాలి? గవర్నమెంటే చెప్తుంది హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటే కొనుక్కోండి, వీఆర్ రెస్పాన్సిబుల్ అని. నో, దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. హౌ కెన్ దే సే దే ఆర్ ఆల్ ఇల్లీగల్స్, బఫర్ జోన్ అని? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎట్లా జీరో వాల్యూ అని ఎట్లా చెప్తారు? జీరో వాల్యూ అన్నాడు అంటే కనుక హిజ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ క్లీనింగ్ ద మూసీ, హిజ్ ఇంటెన్షన్ ఈజ్ డూయింగ్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్. అది క్లియర్గా కనిపిస్తుందమ్మా. మేము దీనికైతే వ్యతిరేకంగా ఉన్నాము. మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మూసీ క్లీన్ కావాలంటున్నారు. మూసీ క్లీన్ చేయడానికి మీరు అవి స్వాగతిస్తాం, మేము అబ్జెక్షన్ లేదు కాదు. కానీ మావి హెచ్ఎండిఏ అప్రూవల్స్ తోటి పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకున్న ఇళ్ళని మాత్రం మేము కావాలంటే మేము ఇవ్వము. ప్రజాయుద్ధం జరుగుతుందమ్మా. దట్ ఈస్ ద థింగ్.